ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకున్న రొయ్యల పచ్చడి చూసేద్దాం. ఎలా చేస్తారో ఏంటనేది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికి కావాల్సినవి ఇక్కడ నేను 1/2 కిలో రొయ్యలు తీసుకుంటే మంచిగా క్లీన్ చేస్తారు కదా, దాని స్కిన్ అంతా తీసేసరికి నాకు 1/2 కిలో రొయ్యలు అయినాయి. దీనిని మనం ఇక్కడ మంచిగా పసుపు, నిమ్మకాయ, ఉప్పు కలిపి మంచిగా కలుపుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రొయ్యల్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఈ రొయ్యల్లో బ్లాక్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా. సో చూసారు కదా, ఎలాంటి స్మెల్ లేకుండా చాలా నీట్గా వచ్చాయి కదా. సో ఇలా చేసుకున్న రొయ్యల్లో మనం ఇప్పుడు ఈ రొయ్యల మ్యారినేషన్ కోసము మనకి కావాల్సింది ఏంటంటే, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం తీసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా దంచింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మంచిగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు అంటే కొంచెం ఎక్కువ పసుపు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక చెంచాడు ఉప్పు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రొయ్యలని మనం ఒక 1/2 అవర్ మ్యారినేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రొయ్యలలోకి కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. దీనికి మనకి ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 3 ఇలాచి, ఒక 3-4 లవంగాలు, చెక్క తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనం ఇక్కడ ఒక చెంచా ఆవాలు, 1/2 చెంచాడు మెంతులు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఈ రొయ్యలు వేయించుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని, ఇందాక మనం రొయ్యలు మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత మనం ఇక్కడ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న రొయ్యల్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం మసాలా పొడి కోసం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులని పౌడర్ చేసుకోవాలి, మెత్తటి పౌడర్ లాగా. చల్లారిన తర్వాత ఇలా వేగుతున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఒక 50% కుక్ అయినా ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ రొయ్యలని సైడ్కి పెట్టేసి అదే ఆయిల్లో మనము ఇక 2 చెంచాల అల్లం పేస్ట్ తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనము కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడిని, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడిని, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత అందులో కారము, మసాలాకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యల మిశ్రమం, ఈ పచ్చడి ఉంది కదా, కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకొని సీసాలో స్టోర్ చేసుకోవడమే. ఇది ఒక 15 days వరకు స్టోరేజ్ ఉంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.